పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెంలోని జనవాణి కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి నిధుల అభివృద్ధిలోనూ ముందుంటామని చెబుతున్నారు. అదేవిధంగా పోలవరం నియోజకవర్గంలో రోడ్లు, వాటర్ ట్యాంక్స్, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన, మౌలిక వసతుల కల్పనలో వేగంగా చర్యలు తీసుకుంటున్నామంటున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్. పోలవరం నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం తీసుకొని ముందుకు వెళ్తున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడబోతున్నాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు మీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి సమస్యలపై మీరు చర్చించడం జరిగింది? అంటే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పోలవరం 7 మండలాలు, ఈరోజు 7 మండలాలకు సంబంధించి అసలు గత ప్రభుత్వాలు గిరిజన గుడాలను ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పని లేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు పిఆర్ నుంచి కానీ లేకపోతే ఆర్ఎంబీ నుంచి కానీ 50 కోట్ల రూపాయలు మన పోలవరం కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మళ్ళీ ఇంకొక 50 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ చేస్తే నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గిరిజన గుడాలకు మేము రోడ్లు వేస్తామని మేము ఆయనకి విన్నవించుకోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి పంచాయతీరాజ్ నుంచి కూడా స్పెషల్ ఫండింగ్ ఇస్తాను, అలాగే గిరిజన గుడాలకు సంబంధించి ఏదైతే పెన్షన్స్ కానీ ఇల్లు కానీ ఇవన్నీ కూడా పర్టికులర్గా చూడండి. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. విద్య కానీ, ఆరోగ్యం కానీ, రవాణా కానీ, అలాగే అన్నిటికి సంబంధించి ఎక్కడ కూడా సరైనటువంటి సదుపాయాలు లేవు. మన ప్రభుత్వం తరపున అన్నీ కూడా ఇలాగ జనవాణి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ జనవాణి కార్యక్రమాల ద్వారా సమస్య పరిష్కారం దిశగా ఒకవైపు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తూనే మరోవైపు పల్లెపల్లికు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనే పేరుతో ప్రతి గ్రామాన్ని కూడా సందర్శిస్తున్నారు. దీనిపై మీరు ఏం చెప్తారు? అంటే ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని మండలాల వ్యాప్తంగా పెడితే సుమారు ఒక 700-800 మంది అర్జీలు వస్తున్నారు. అదే మన గ్రామాల్లో కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మనమే ప్రజల్లోకి వెళ్తే, ఎందుకంటే చాలామంది మా దగ్గరికి రావాలంటే అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. కానీ ఈరోజు మేమే నేరుగా గ్రామాల్లోకి వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగంతో ఆ పనులు చేపించవచ్చు. సాధారణంగా ఒక ఎమ్మెల్యేగా గెలవక ముందు ప్రజల దగ్గరికి వెళ్ళడం సహజంగా జరుగుతుంటుంది. గెలిచిన తర్వాత ఎక్కువ శాతం కూడా ఎమ్మెల్యే దగ్గరికి ప్రజలు ఎదురు చూడటం ఇలాంటి జరుగుతున్న నేపథ్యం మీరు ప్రత్యక్షంగా గ్రామాల్లోకి వెళ్ళిపోవడం, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు మీ నేరుగా తెలుసుకుంటున్న క్రమంలో మీకు ఎటువంటి ప్రజల నుంచి ఆదరణ వస్తుంది? అంటే ప్రజలు కోరుకున్నది కూడా అదే, మా మధ్యన ఉండాలి ఎమ్మెల్యే, మా సమస్యలు వినాలి, మా సమస్యలు పరిష్కారం చేయాలి, మాకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఒక ఎమ్మెల్యేగా నియమించుకున్నాం, ఆ ఎమ్మెల్యే మాకు పనిచేసి పెట్టాలి అనే ప్రతి ఒక్కసారి కూడా గత ప్రభుత్వాలు ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది. కానీ ఎవరు కూడా ఈ విధంగా పనిచేయకపోవడం, ఇప్పుడు మనం పనిచేస్తుంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే మేమే నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నాం. ప్రజలు ఆఫీసుల చుట్టూ కానీ మా ఆఫీసుల చుట్టూ కానీ తిరిగి కాళ్ళు అరిగిపోయేలాగా అనేక సంవత్సరాలుగా అనేక సమస్యలు పెండింగ్ పడిపోయి ఉన్నాయి. కానీ మా దృష్టికి వచ్చినటువంటి సమస్యని వెంటనే సంబంధిత అధికారికి అది క్లియర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు, గ్రామాలను సందర్శిస్తున్న నేపథ్యంలో ఇటు జనవాణి నుంచి కానీ మీకు ఎక్కువగా మీ నియోజకవర్గం నుంచి వస్తున్న సమస్యలు ఎటువంటివి గుర్తించారు? అంటే ఎక్కువ ముఖ్యంగా ఈ రోడ్ల సమస్య ఎక్కువ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. అదే చెప్పాను, కళ్యాణ్ గారికి కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. సుమారు మ్యాక్సిమం ఒక 60% వరకు కూడా రోడ్లు పోయటం జరిగింది. అలాగే ఇంకో 40% కూడా ఫండింగ్ ఇవ్వటం జరిగింది. ఆ ఫండింగ్ సంబంధించి త్వరలోనే ఈ వర్క్లన్నీ స్టార్ట్ చేస్తాం. ఈ సంవత్సరంన్నర కాలంలో ఏదైతే మేము 50 కోట్ల రూపాయలతో రోడ్లు వేసామో ఇంకో 50 కోట్ల రూపాయలతో మరింత అభివృద్ధి చేసే విధంగా మేము అడుగులు వేస్తామండి. మొత్తంగా చూసినట్టయితే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి జనవాణి నుంచే కాదు, ప్రత్యేకంగా పల్లెపల్లకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనే కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరో 3 ఏళ్లలో పోలవరం నియోజకవర్గం సమస్య అనేది లేకుండా చేస్తున్నామైతే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ శేఖర్, సత్య, ప్రైమ్9 న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.